పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి, నాకు ఇలాంటి అమ్మాయినే ప్రసాదించు దేవుడా అని కోరుకోవాలంటే ఇలాంటి ఉప్పు చేప వేపుడు పప్పుచారు చేసి పెట్టండి. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మంచి విపరీతమైన ఎండలు వస్తాయా ఏమో, మరి ఈ 4 days ఫుల్ వర్షాలు అంటున్నారు. దాని కారణమేమో కానీ ఫుల్ క్లైమేట్ అయితే చల్లగా ఉంది కదా. ఈ చల్లటి వాతావరణం వలన ఎవరైనా ఇష్టంగా తినే ఉప్పు చేప వేపుడిని మరింత టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. వీడియో చూసేయండి. ముందుగా మంచి కండున్న ఉప్పు చేపను అయితే తీసుకోండి. పప్పుచారు అన్నంలో ఈ కండ ఉన్న ఉప్పు చేపని నంచుకొని తింటుంటే ఆహా ఏ వేరు కదా. కండ ఉన్న ఈ ఉప్పు చేపని పేరు ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే. చూడండి, కేజీ వరకు ఉప్పు మొత్తం ఈ చేప ముక్కల మీదే ఉందండి. ఉప్పు తినకూడని వాళ్ళు మాత్రం చాలా అవాయిడ్ చేయడం బెటర్. సో ఇలా కండ పట్టిన ఈ చేపలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు నేను 2 parts గా కట్ చేసుకున్నానండి. ముందుగా ఈ చేప ముక్కలను అయితే తీసుకొని వాటర్ లో ఒక 5 minutes పాటు నానబెట్టుకున్నట్లయితే పైన మీకు కనిపిస్తున్న నీచు పాటు మొత్తం నీట్ గా రిమూవ్ అవుతుందండి. ఎండు చేపలు ఏవైనా సరే ఫ్రై చేసే ప్రాసెస్ కానీ కర్రీ చేసుకునే ప్రాసెస్ కానీ వాసన రాకుండా ఉండటం అనేది జరగదు కదా. అందులోనూ వేపుళ్ళు ఫ్రై చేస్తుంటే ముక్కు పగిలిపోతుందండి. ఎండు చేపలు ఇష్టం లేని వాళ్ళకైతే పొట్టలు పేగులు కూడా బయటకు వచ్చేస్తుంటాయి. వాసన అస్సలు రాకుండా చేద్దాం అనే మాట అబద్ధం, కానీ తగ్గించే ప్రాసెస్ కోసం మాత్రం రాళ్ళుప్పుతో పసుపుతో నిమ్మకాయతో శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకున్నట్లయితే నీచు వాసన అనేది తగ్గిపోతుంటుందండి. మజ్జిగతో కూడా క్లీన్ చేస్తుంటారు. సో దాని వలన కూడా నీచు వాసన అనేది తగ్గుతుంది. సో శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని తీసుకొని దానిలో 3 tablespoon వరకు ఆయిల్ ని యాడ్ చేసి నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న చేపల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చేప ముక్కల పైనే పసుపును కూడా 1 tablespoon వరకు యాడ్ చేయండి. ఉప్పు మాత్రం యూజ్ చేయొద్దండి. ఇవి 1 side బాగా క్రిస్పీగా కాలింది అనుకున్నప్పుడు సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని 2 sides చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మంచి క్రిస్పీగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిన చేప ముక్కల్ని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఫ్రై అయిన ఈ చేప ముక్కల్ని ఇలా డైరెక్ట్ గా కూడా తినేయొచ్చండి. పప్పుచారులో టేస్ట్ ని ఇంకాస్త ఎన్హాన్స్ చేయడం కోసం మాత్రం చేప ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్ లోనే 1 tablespoon వరకు పోపు దినుసులను యాడ్ చేసి దానిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. చేప ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్ డైరెక్ట్ గా అన్నంలో కలుపుకొని కూడా తింటుంటారంట. మీరు తింటారా? మీకు అలవాటు ఉందో లేదో కామెంట్ చేయండి. చేప ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్ మీకు ఇష్టం లేదనుకుంటే అది స్కిప్ చేసేసి ఫ్రెష్ ఆయిల్ తో అయినా చేసుకోవచ్చు. ఆనియన్స్ చక్కగా వేగిన తర్వాత దీనిలో ఒక 2 టమాటాలని చిన్న సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి టమాటాలు సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. సో టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో జస్ట్ చిటికెడ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గట్లుగా కారాన్ని, 1/2 tablespoon వరకు ధనియాల పొడిని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని మరి కాస్త సేపు ఫ్రై చేసుకోండి. మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ ఉప్పునైతే యూజ్ చేయడం లేదండి. ఆల్రెడీ ఉప్పు చేపల కదా, మరి ఉప్పు కూడా మళ్ళీ యాడ్ చేసినట్లయితే మొత్తం ఉప్పునే తింటున్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ పచ్చి వాసన పోయి సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసి మరో 2-3 minutes పాటు ఫ్రై చేసుకున్నట్లయితే చేపకు ఉన్న ఉప్పు మొత్తం గ్రేవీలో దిగుతుంది. గ్రేవీ మొత్తం మసాలా ఫ్లేవర్స్ అన్ని చేప ముక్కకు పట్టి టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. చివరిగా ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మీ దగ్గర ఉన్నట్లయితే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నట్లయితే ఈ గ్రేవీని అన్నంలో కలుపుకుంటూ మధ్యలో చేప ముక్కని కొరుక్కొని తింటుంటే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి కాస్త టేస్ట్ ఎన్హాన్స్ చేయాలంటే పప్పుచారు చేయాల్సింది. పప్పుచారు చేసుకొని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చేపల వేపుడు చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.